హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. సాధారణంగా అందరూ కూడా చిన్న మధ్య అలాగే ధనికులు అందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా అందరం భావిస్తూ ఉంటాము. అలాగే ఏదైనా అవసరం వచ్చిందంటే బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటాము. అవసరానికి పెట్టిన బంగారాన్ని బయటకు తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఆ తాకట్లో ఉన్న బంగారానికి ఒక ట్రస్ట్ని ఇస్తూ మన చేతికి అప్పగిస్తూ ఆ బంగారాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు శివ గోల్డ్ కంపెనీ వాళ్ళు. సో శివ గోల్డ్ కంపెనీ అంటేనే ఒక మంచి ట్రస్ట్ అనమాట. ఈరోజు మనతో పాటు శివ గోల్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంగంరెడ్డి శివప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఎంత అంటే 1000 రూపాయలు దాచినా 2000 దాచినా గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరేమంటారు? మాక్సిమం అందరికి ఇళ్ళల్లో బాగా ఇష్టమైంది ఏంటంటే బంగారం. అవును, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఆడవాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఇష్టం అవును. బాగా. అయితే ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఇప్పుడు ఇదివరకు లాగా ఇప్పుడు కొనడానికి లేకుండా అయిపోతుంది. అవును. రాను రాను పెరిగిపోతూ వస్తుంది గోల్డ్. కానీ మనకి ఏ శుభకార్యానికైనా పెళ్ళైనా ఏదైనా సరే పిల్లలు పుట్టినా సరే కంపల్సరీ ముందు మనం తలుచుకునేది బంగారం పెట్టాలి. అవును. కంపల్సరీ కొనాల్సిందే, కొనకుండా ఉండలేరు. అది ఆర్థిక ఇబ్బందులు బట్టి అవసరాలు బట్టి వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ బట్టి తాకట్టు పెడతా ఉంటారు. అది వేరే విషయం. కానీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి అయితే కనుక 24 క్యారెట్స్ చేసుకుంటే మంచిది. ఓకే, 24 క్యారెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మనకి నెక్స్ట్ రీసేల్ అప్పుడు కూడా వాల్యూ బాగుంటుంది. వాల్యూ బాగుంటుంది. ఎందుకంటే ఆర్నమెంట్ వచ్చేస్తే మీకు తరుగు మజూరు మేకింగ్ చార్జెస్ పడతాయి కాబట్టి 24 క్యారెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అమౌంట్ అయితే ప్రాఫిట్ గా ఉంటుంది. 22 క్యారెట్స్ కి 24 క్యారెట్స్ కి ఎంత తేడా ఉండొచ్చు? మీ క్యారెట్ వైజ్ తేడా వస్తుందంటే మీకు ఆర్నమెంట్ చేసినప్పుడు జింకు కాపర్ సిల్వర్ కలపకుండా ఆర్నమెంట్ అయితే రెడీ అవ్వదు. దానికి రసాయనాలు కలిపి మీకు ఆర్నమెంట్ రెడీ చేస్తారు. 24 క్యారెట్స్ అంటే 999.9 వస్తుంది కాబట్టి అది బిస్కెట్. దాని నుంచి 22 క్యారెట్స్ కింద చేస్తారు. అప్పుడు ఇది చేసిన మీకు వేస్టేజ్ పోతుంది కదా. ఆర్నమెంట్ కొనుక్కుంటే మీకు వేస్టేజ్ మైనస్ అవుతుంది, అది పోతుంది. అదే 24 క్యారెట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఏ వేస్టేజ్ పోదు, ఏదైనా మళ్ళీ అదే కాస్ట్ వచ్చేస్తుంది మనకి. దీని ద్వారా మీకు వేస్టేజ్ పోతుంది కాబట్టి దీంట్లో కొద్దిగా అమౌంట్ అయితే లాస్ అవుతాం మనం. అది ఏదైనా గోల్డ్ కాయిన్ రూపంలోనూ బిస్కెట్ రూపంలో తీసుకుంటే ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. అలాగే ఈ బ్యాంకుల్లో ఎక్కువగా అవసరానికి తాకట్టు పెడుతూ ఉంటారు. ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా. సో కానీ దాన్ని విడిపించేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు శివ గోల్డ్ కంపెనీ నుంచి వాళ్ళకి ఎలాగా నమ్మకాన్ని ఇస్తూ ఉంటారు? డెఫినెట్గా అమ్మా. విషయం ఏంటంటే మ్యాక్సిమం తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది బట్టి పెడతారు. ఎవరైనా ఇడిపించుకోవాలనుకుంటారు, అమ్ముకోవాలని ఎవరికి అనుకోరు. విషయం ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ లో 1 year దాకా ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ సెక్టర్ల టైం షార్ట్ పీరియడ్ ఇస్తున్నారు ఇప్పుడు. ఆ షార్ట్ పీరియడ్ లో వాళ్ళు సేల్ చేయాలనుకుంటే మాకు మళ్ళీ కనుక శివ గోల్డ్ కంపెనీకి అప్రోచ్ అయితే ఈ రోజు తాకట్టు పెట్టిన బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు మేము కొనుక్కుంటాం. అది మా కంపెనీ ప్రాసెస్. ఓకే. చాలా మంది అంటే దీనికి మార్జిన్ రేట్ పరంగా పర్సంటేజ్ కూడా ఉంటుంది కదా. సో ఆ పర్సంటేజ్ శాతం అనేది శివ గోల్డ్ కంపెనీలో ఎలా ఉంటుంది? పర్సంటేజ్ అంటే ఒకటేనమ్మా, కంపల్సరీ 3% జిఎస్టీ కట్టాలి మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి. మీరు అమ్మినా కొన్నా కంపల్సరీ జిఎస్టీ అంటూ కట్టాల్సిందే. ఆ జిఎస్టీ అమౌంట్ ముందే కస్టమర్కి మేము చెప్తాం. ఆ జిఎస్టీ కట్టుబడి పోగా మాకు 1% ఛార్జెస్ ఉంటాయి. అంతేగాని ప్రాసెసింగ్ ఫీజ్ అని లేదా ఎక్స్ట్రా ఛార్జెస్ అని అవే ఉండవు. ముందే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా టీం. ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ ఓకే అయితే మా టీం వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అవుతారు, అప్రోచ్ అయ్యి తీసుకుంటారు. ఈ శివ గోల్డ్ కంపెనీ స్థాపించి అసలు ఎన్ని సంవత్సరాలు అయింది? 15 years అవుతుంది. 15 years అయింది. స్టార్టింగ్ స్టేజ్లో ఒకలాగా ఉంటుంది, ఈ 15 years జర్నీ ఒకలాగా ఉంటుంది. సో ఈ 15 years జర్నీలో శివ గారు ఏం నేర్చుకున్నారు? 15 years జర్నీలో ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలో చిన్నది సంస్థ మాది. ఇద్దరితో స్టార్ట్ అయ్యాను. ఈ రోజు 48 మంది స్టాఫ్ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? విజయవాడలో ఉంది, తెలంగాణలో ఉంది, ఇప్పుడు భీమవరంలో కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా వచ్చే కస్టమర్స్ మీ నుంచి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఎక్కువ అంటే కస్టమర్స్ ఒకటే అడుగుతారు, సార్ జిఎస్టీ లేకుండా తీసుకోండి సార్ అంటారు. అది గవర్నమెంట్కి కట్టాల్సిందే కంపల్సరీ. ఎవరైనా సరే, మీరైనా నేనైనా కొనుక్కున్నప్పుడు కట్టాలి, అమ్మినప్పుడు కట్టాల్సిందే. అది మాత్రం ఎవ్వరూ ఉల్లంఘించకూడదు, అది కంపల్సరీ పాటించాలి. మీ దగ్గర వరకు వచ్చిన తర్వాత ఆర్నమెంట్స్ అనేవి సో ఖచ్చితంగా దాంట్లో 18 క్యారెట్స్ 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో ఈ ఆర్నమెంట్ వైజ్గా మీ దగ్గర ప్రాసెసింగ్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది? కంపల్సరీ మీకు బ్యాంకులోనే మీకు 18 క్యారెట్స్ ఒకలా ఇస్తారు, 22 క్యారెట్స్ ఒకలా ఇస్తారు, 20 క్యారెట్స్ ఒకలా ఇస్తారు. బ్యాంకే రూల్ పెట్టేస్తుంది. దాన్ని మనం ఈ క్యారెట్ వైజ్ డివైడ్ చేసుకొని మనం కస్టమర్ చెప్తాం. ముందు మనకు కాల్ చేసినప్పుడే ఏ క్యారెట్ ఎంత రేటు పడుతుందని కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఉందో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు పాతవి అనుకోండి
20 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఉంటుంది. అవును. ఇప్పుడున్న పొజిషన్లో 10 ఇయర్స్ నుంచి కూడా మనకి 22 క్యారెట్స్ అవైలబిలిటీగా వస్తుంది. ఉమ్, 10 to 15 ఇయర్స్ నుంచి ఇప్పుడు అవైలబిలిటీ వస్తుంది. అవును. బిఫోర్ 20 ఇయర్స్ బ్యాక్ ఈ హాల్ మార్క్లు అని 916 అని లేవు కదా. ఉమ్, అప్పుడు ఇవన్నీ ఐటమ్ పర్సంటేజ్ బట్టి తీసుకుంటాం. ఓకే. దాంట్లో ఏ క్యారెట్ ఉంది ఏ ప్యూరిఫై ఉంది చూసుకొని మనం తీసుకుంటాం. ఇప్పుడు చాలా మందిని చూస్తుంటే ఒక డౌట్ కూడా వస్తుంది, పాత బంగారానికి చాలా విలువ ఎక్కువ అంటారు, మీరు పాత బంగారాన్ని తీసుకురండి మేము ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తామని అంటారు. సో ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటంటారు సార్? అలా ఏమి ఉండదండి. పాత బంగారంలో మ్యాక్సిమం ఏ ఐటమ్ అయినా సరే మనకి రాగి కేడియం అన్నీ అవును. కలపకుండా ఐటమ్ అయితే రెడీ అవ్వదు. అవును. అది రెడీ అయినప్పుడు అది ఎంత కలిపారో పర్సంటేజ్ అనేది తయారు చేసిన వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే. అది ఎలాగ మనకు చెక్ చేయాలనుకుంటే మిషన్ ద్వారా మనం చెక్ చేసుకుంటే దాని సర్టిఫికేట్ కాపీ వస్తుంది. ఆ సర్టిఫికేట్ కాపీ ద్వారా మనం కొనుక్కోవచ్చు. ఓకే. ఈ 15 ఇయర్స్లో స్టార్టింగ్ పెట్టినప్పుడు అంటే ఆ ప్యూరిటీ చెక్ చేయడానికి కానీ లేదంటే ఎవరో ఒకరు ట్రస్ట్తో వస్తారు, మీకు తెలిసిన వాళ్ళు వస్తారు, గోల్డ్ తీసుకొస్తారు, ఆ నమ్మకంతో కూడా మీరు పెట్టుకున్న తీసుకున్న రోజులు ఉంటాయి కదా. సో లేదు, మ్యాక్సిమం ఐటమ్ చెక్ చేయకుండా తీసుకోం. ఓకే. ఇప్పుడు అది ఎప్పుడైనా సరే 20 ఏళ్ళు 25 ఏళ్ళ కిందట కూడా మన కంసాల వారు గీటరాయి అంటూ ఉంటుంది, బ్లాక్ కలర్ స్టోన్ వస్తుంది. ఆ గీటి మీద ఎంత పర్సంటేజ్ అనేది చెక్ చేసి ద్రావకం అది దాని మీద మెన్షన్ చేస్తే గీటు పెట్టిన తర్వాత ఆ గీటి మీద రసాయనం పోస్తే కనుక అది ఏ క్యారెట్ అనేది దాని మెరుగును బట్టి చూసి ఆ క్యారెట్ ఏంటనేది చెప్తారు. ఎంత పర్సంటేజ్ గోల్డ్ గదిలో అవన్నీ చూసి చెప్తారు. దాన్ని బట్టి తీసుకుంటారు. చాలా రిస్క్తో కూడిన బిజినెస్ ఇది. అవును. సో ఈ రిస్క్ని ఫేస్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ నమ్మకం. కస్టమర్కి మేము ఇచ్చే నమ్మకం, మీ నమ్మకాన్ని మా హామీ లాగా మ్యాక్సిమం కస్టమర్ని మేము నమ్ముతాం. ఓకే. ఆ కస్టమర్ మమ్మల్ని నమ్మేదే ఈ స్థాయికి మమ్మల్ని ఈ రోజు నిలబెట్టింది. అది ఆ నమ్మకం ఒకటే మమ్మల్ని కాపాడింది. బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం మేము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. కస్టమర్ ఎవరు కాల్ చేసినా సరే విత్ ఇన్ 1 or 2 hours రిపీటెడ్ కాల్ వెళ్తుంది కస్టమర్కి. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వగానే మా ఎంప్లాయీస్ వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. ఎమ్మటి ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది కాల్. సార్ చాలా మందికి అంటే ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేస్తేనే ఇంటికి వచ్చే వరకు చాలా భయంగా ఉంటుంది. సో కానీ బ్యాంక్లో బంగారం విడిపించి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొని వచ్చి దాని ప్యూరిటీ చెక్ చేసి వాల్యూ కట్టి మనీ వాళ్ళ చేతికి వెళ్ళే వరకు కూడా టెన్షన్ పడుతూనే ఉంటారు, ఎంత ట్రస్ట్ ఉన్నా కానీ. సో ఆ ప్రాసెసింగ్లో మీరు వాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఉంటారు? నేను ఒకటే చెప్తానమ్మా, ఎవరైనా సరే కస్టమర్స్తో మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు రూడ్గా మాట్లాడారు అనుకోండి, కస్టమర్ ఎవరు బిలీవ్ చేయరు. సామరస్యంగా మాట్లాడాం అనుకోండమ్మా, నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకానికి మా నుంచి మా టీం వాళ్ళకి అందజేస్తారు. ఎలా చేస్తారంటే మ్యాక్సిమం వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయినా వెళ్తారు. బయట రోడ్డు మీద కలవడాలో లేదా బ్యాంక్ దగ్గర కలవడా కాదు, డైరెక్ట్ వాళ్ళ హౌస్ విజిట్ చేస్తాం మేము. హౌస్ విజిట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా కంపెనీ ఐడి కార్డ్స్ ఉంటాయి, కంపెనీ సాఫ్ట్వేర్ ఉంటుంది, అన్నీ చూపిస్తాం. కంపెనీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ సైన్స్ పెట్టించుకుంటాం, సిగ్నేచర్స్ పెట్టించుకుంటాం, హౌస్ వెరిఫికేషన్ చేసుకుంటాం. అవన్నీ చూసుకున్నాక వాళ్ళకి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఈ క్యారెక్టర్ అయితే ఇంత బంగారం ఇంత అమౌంట్ వస్తుంది, ఈ క్యారెక్టర్ అయితే ఇంత అమౌంట్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది తీసిన తర్వాత ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే అది తీసుకెళ్ళి టచ్ పెట్టిస్తాం తప్ప మ్యాక్సిమం బ్యాంక్ దగ్గర లేదా వాళ్ళ ఇంటి దగ్గర క్లోజ్ అయిపోతుంది. లేదండి మా తాతల కాలం నాటిది బంగారం, ఇది ఎంత పర్సెంటేజ్ ఉందో మాకు తెలియదు మీకు తెలియదు అంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళతో పాటు తీసుకెళ్ళి అప్పుడు టచ్ పెట్టిస్తాం. ఇప్పుడు న్యూ క్యారెట్స్ అనుకోండి, న్యూ గోల్డ్ అనుకోండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని మీద సింబల్స్ వస్తాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మ్యాక్సిమం మేము బ్యాంక్ త్రూగానే చేస్తాం. బై హ్యాండ్ చేయడం, బస్ స్టాండ్ రైల్వే అలా చేయం మేము. డైరెక్ట్ బ్యాంక్ త్రూ, బ్యాంక్లోనే అమౌంట్ పే చేస్తాము. డైరెక్ట్ కస్టమర్ కూడా చేతి క్యాష్ ఏమి ఇవ్వం, డైరెక్ట్ కస్టమర్ అకౌంట్లో జమ చేస్తాం. అలా చేస్తాం, పక్క ప్రూఫ్ తోనే చేస్తాం. డాక్యుమెంటేషన్ ఉంటుంది, అంతా రూల్స్ ప్రకారం చేస్తాం. అది. అండ్ అలాగే ఈ తాకట్లో ఉన్నదే కాదు, చాలా మంది అవసరానికి అంటే వస్తువు ఇప్పుడు సేల్ ఎక్కువ అప్పుడు తక్కువ కొన్నా ఇప్పుడు రేటు పెరిగిందని అమ్మాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా కూడా మీరు తీసుకుంటూ ఉంటారా? తీసుకుంటాం. మాక్సిమం వాళ్ళకి కొన్న బిల్స్ ఉంటాయి, బిల్స్ లేకపోతే హౌస్ వెరిఫికేషన్ చేసుకుంటాం. వాళ్ళు బిజినెస్ ఏం చేస్తారు, బిజినెస్ వెరిఫికేషన్ చేసుకుంటాం. అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పర్చేజ్ చేస్తాం. సార్ అసలు శివ గోల్డ్ కంపెనీ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో అంతకుముందు ఎలా ఉన్నారు శివ గారు, సో ఇప్పుడు శివ గోల్డ్ కంపెనీ త్రూ రావడానికి మెయిన్ రీజన్? డెఫినెట్గా, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను, నేను సింగపూర్లో జాబ్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసి ఇలా ట్రబుల్స్ చాలా చేశాను, బిజినెస్ పెట్టాను, జాబ్స్ చేశాను, ఏది కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్దామంటే నాకు ఒక్కడికే వీసా ఉంది, తనకు లేదు. మళ్ళీ నేను ఒక్కడిని అక్కడ ఉండి తను ఇక్కడ ఉండి ఇబ్బంది పడదామని చెప్పని ఇక్కడ ఎలా అయినా ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ ఇక్కడ చేస్తున్నప్పుడు నేనే గోల్డ్ తీసుకెళ్ళి పెట్టాను తాకట్టు. పెట్టి రిలీజ్ చేసేదానికి ట్రై చేస్తుంటే అసలు ఎక్కడ అవ్వట్లేదు. ఎంతమందికి కాల్ చేసినా కూడా ఎవరు రెస్పాన్స్ లేదు.
అప్పుడు నేనే ఇలాగ చేస్తే బాగుంటుందని ఈ ఆలోచన వచ్చింది నాకు. మ్మ్. ఆ ఆలోచించి పుట్టింది ఈ శివ గోల్డ్ కంపెనీ. మెల్లగా 2 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు Yeah. 48 మెంబర్స్తో. సో అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండటానికి ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో నిజంగానే పెరిగే అవకాశం ఉందా? బంగారం ఏమైనా ఆడవాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి తగ్గట్లుగానే కొంచెం తగ్గే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అది మాత్రం మన చేతిలో ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, వరల్డ్ వైజ్ ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ మనం వెళ్ళినట్టయితే 24-25లో 10,000 కూడా అవ్వదు అన్నారు. అవును. గోల్డ్ 10,000 అయితే చాలు అన్నట్టు అన్నారు, కానీ 10,000 దాటింది. అవును. 10,000 దాటిన తర్వాత లాస్ట్ ఇయర్లో 15,000 అవ్వదు అన్నారు. 15,000 దాటి 18,000 దాకా వెళ్ళింది లాస్ట్. అవును. వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యింది. ఇప్పుడు 14-14.5 మీద అలా బ్యాలెన్సింగ్గా నడుస్తుంది. దీన్ని ఎవ్వరూ బేస్ చేయలేం, మీరు నేను నిర్ణయించేది కాదు ఇది. ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్, వరల్డ్ వైజ్ మొత్తం నిర్ణయిస్తుంది రేట్. ఇది స్టాక్ మార్కెట్ అని కానీ ఏదైనా సంథింగ్ అన్ని దాన్ని బట్టే రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది తప్ప మనం తగ్గిద్దని మనం చెప్పలేం, పెరిగిద్దని మనం చెప్పలేం. దీన్ని జడ్జ్ చేయడానికి మనం ఏం చేయలేమండి. ఆ అవకాశం బట్టి ఎవరైనా సరే, నేను ఒకటి ఎవరికైనా కస్టమర్లు చెప్పేది, మ్యాక్సిమం మీరు ఒక్కసారి కొనుక్కోలేకపోతే విడతల వారీగా కొనుక్కుంటూ ఉండాలి. ఫస్ట్ ఒక 1,00,000 పెట్టి 2 లక్షలు పెట్టుకోవాలంటే ఎవరి వల్ల అవ్వదు. ఒక 10,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది ఒకసారి మొత్తానికి కలిపి ఒక ఆర్నమెంట్ తీసుకుంటే అది బెస్ట్ ఆప్షన్. ఎవరైనా 24 క్యారెట్స్ ఒక 10,000 రోజు నెల కొని పక్కన పెట్టుకున్నారు అనుకోండి, ఒక 10 months అయితే ₹1,00,000 అవుతుంది కదా. అది తీసుకెళ్ళి ఆర్నమెంట్ మార్చుకొని మనం ఉంచుకోవచ్చు, అలా చేయొచ్చు. అండ్ అలాగే మీరు ఇప్పుడు ఈ తాకట్లో ఉన్న బంగారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మార్జిన్ వరకు కూడా, అంటే రేపో ఎల్లుండో లాస్ట్ డేట్ అనే వాళ్ళు కొంతమంది, డేట్ కూడా దాటిపోయి వేలంపాట వరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ బ్యాంక్స్ లో, ప్రైవేట్ వాటిల్లో ఎక్కువగా జరుగుతుంది ఈ వేలంపాట. సో ఆ వేలంపాట వరకు వెళ్ళారంటే అసలు గుండె లబ్డబ్ అంటూ ఉంటది వాళ్ళకి, ఏదవుతుంది ఏంటి అనేది. సో అలాంటి టైంలో ఫాస్ట్ ప్రాసెసింగ్ అనేది అవసరం కదా. సో అప్పుడు మీరు ఎంతవరకు హెల్ప్ఫుల్ గా ఉంటారు? డెఫినెట్ గా మా కంపెనీకి కనుక రీచ్ అవ్వగలిగితే కస్టమర్స్ ఎవరైనా సరే ఇమీడియట్ గా అదే రోజు మేము క్లియర్ చేయగలం. కంపెనీని ఎవరైనా సరే మా కంపెనీని అప్రోచ్ అయితే వెబ్సైట్లో ఉంటుంది, ఇంటర్నెట్లో ఉంటుంది, మెగా9 ఛానల్ ద్వారా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీ దాంట్లో కూడా మా కంపెనీ నుంచి అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. దీని నుంచి మమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అయితే ఇమీడియట్గా మా టీం మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అదే రోజు బ్యాంక్లో క్లియర్ చేసి మీకు తగ్గిన బ్యాలెన్స్ కూడా స్పాట్లో మేము క్లియర్ చేస్తాం. అది అలాగే మీ దగ్గర చాలా మోడల్స్ కూడా ఉండుంటాయి ఇప్పటికీ తీసుకున్నవి. సో అవి ఏమైనా సేల్ చేసే అవకాశం ఉందా? మీ త్రూ ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఉందా ఆప్షన్? డెఫినెట్గా తీసుకోవచ్చు. సో దానికి వాల్యూ ఎలా కడుతుంటారు మీరు? సేమ్ మేము మన మార్కెట్ కొనింది సేమ్ చెప్తున్నా కదా, ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా జిఎస్టీ మీరు కట్టాలి, మేము కట్టాలి అన్నట్టు ట్యాక్స్ కట్టుకొని ఈ రోజు ఆన్లైన్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ దానికి అంటే తరుగులు, మజూరీ అవి ఏముండవు, జస్ట్ ఆర్నమెంట్ రేట్, దానికి కొద్దిగా జిఎస్టీ పే చేస్తే తీసుకోవచ్చు. సో ఇది చాలా బెనిఫిట్ కదా మన వాళ్ళకి, ఎందుకంటే బయట గోల్డ్ షాప్కి వెళ్తే దాని మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీతో పాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో అవి ఏమీ లేకుండా మీ దగ్గర పర్చేస్ చేయొచ్చు. సో ఓకే. అండ్ మినిమం ఒక పర్సన్ వచ్చి మీ దగ్గర అంటే ఈ సేల్ చేయాలంటే సో ఎంతవరకు మినిమం పర్సన్కి ఎంత ఏమైనా ఉంటుందా? అలా ఏ ఉండదండి. 5 grams నుంచి ఎంతైనా మేము చేస్తాం. 10 grams, 20 grams, 30 grams, 50 grams, 100 grams ఎంతైనా మేము చేస్తామండి. ఓకే, ఇబ్బంది ఏం లేదు. 5 grams నుంచి స్టార్ట్అప్, అక్కడ నుంచి ఎంతైనా చేస్తాం. ఓకే. అండ్ మీ దగ్గర స్కీమ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయా కొనాలి అనుకున్న వాళ్ళకి? లేదండి, అలాంటి స్కీమ్స్ ఏమి ఉండవు. జస్ట్ మేము చేసేది ఒకటే అండి, తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం మేము కొనుక్కుంటామండి. మా శివ గోల్డ్ కంపెనీ ప్రాసెస్ ఇది. ఓకే. అండ్ 48 ఎంప్లాయీస్ అండ్ 3 బ్రాంచెస్ ఇప్పుడు కొత్తగా భీమవరంలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో బ్రాంచెస్ పెంచడం అనేది ఈజీ థింగ్ కాదు, అది. సో ట్రస్ట్ తో కూడిన పని, దానికి తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరగాలి. సో ఈ 15 years లో అప్స్ అండ్ డౌన్స్ చూసారా శివ గారు? చాలా చూసానండి. ఓకే, చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అందరికీ అవసరం. కొంతమంది ఏం చేస్తారు, ఫేక్ గోల్డ్ రెడీ చేస్తారు. అలా ఫేక్ గోల్డ్ పర్చేస్ చేసిన రోజులు ఉన్నాయి. ఫేక్ గోల్డ్ కూడా అంటే ప్యూరిటీ చెక్ చేస్తారు కదా, ఎంత చెక్ చేసినా మీకు కరిగిస్తే గానీ అందులో ఎంత పర్సెంటేజ్ ఉందో బయటపడదు. ఒక్కొక్కసారి పైనంతా బంగారు పూత పెట్టి లోపల రాగి పెట్టి మమ్మల్ని చీట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర కూడా మీరు ఇలా అంటే డాక్యుమెంటైజేషన్ చేసుకుంటారు కదా? తీసుకొని కేసు ఫైల్ చేసాం, 2-3 కేసులు నడుస్తున్నాయి. ఓకే, అంటే మ్యాక్సిమం జరుగుతూ ఉంటాయి. కానీ అందుకని చెప్తున్నా కదా, మేము డైరెక్ట్ బై హ్యాండ్ అలా తీసుకోం, మేము డైరెక్ట్ బ్యాంక్ త్రూగానే చేస్తాం. కస్టమర్కి ఎవరైనా సరే వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి తీసుకోవడం, లేదంటే బయటకు వెళ్ళి తీసుకోవడం అలా చేయం. ఈ ఫ్రాడ్స్ ఏవైతే జరిగాయో అవి బ్యాంక్ త్రూనే జరిగాయా? బ్యాంక్ త్రూనే అండి. బ్యాంక్ వాళ్ళు హస్తం ఉంది. మరి అంటే బ్యాంక్ వాళ్ళు ఎలా పెట్టుకునేటప్పుడు? అదే
అక్కడి నుంచి ఏమవుతుందంటే బ్యాంకులో అమౌంట్ కట్టి బ్యాంకులో నుంచి గోల్డ్ బయటికి తీసుకొచ్చి అక్కడే చూసుకుంటే ఇబ్బంది ఉండదు. మనం అక్కడి నుంచి బ్యాంక్ బయటకు వచ్చి వాళ్ళ హౌస్కి వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ బ్యాంక్ వస్తే నాకు సంబంధం లేదంటారు. మనం అక్కడ చెక్ చేయలేం కదా, బ్యాంక్లోనే మ్యాక్సిమం చెక్ చేసుకోవాలి. అక్కడే అలాంటి ఇష్యూస్ మాకు ఇలాగే జరిగినాయి. ఒకసారి ఏమైందంటే 4th సాటర్డే వచ్చిందండి, ఫ్రైడే రోజు ఈవినింగ్ 4:30 రిలీజ్ ఇచ్చారు. తీసుకొని బయటకు వచ్చాం, అది ఫేక్ అని తెలిసింది. మళ్ళీ వెళ్తే క్లోజ్ అయిపోయింది బ్యాంకు. తర్వాత రోజు శనివారం, సాటర్డే, 4th సాటర్డే, సండే హాలిడే, మండే వెళ్తే ఈ 3 days లో మీరే మార్చేసి ఉంటారని బ్యాంక్ వాళ్ళు రివర్స్ అయిపోయారు మా మీద. అది సో అలాంటివి తట్టుకున్నప్పుడు అంటే మాక్సిమం సో అంటే ఎంత బంగారం అయి ఉండొచ్చు ఆ ఫేక్ గోల్డ్ వాళ్ళు ఇచ్చింది? 100 grams వచ్చింది. మొన్న రీసెంట్ గా మంగళగిరిలో 20 grams వచ్చింది. సో అది తయారు చేసేటప్పుడు కూడా అంటే వాళ్ళు కావాలనే ఇది ఇంకా కావాలని అందరూ ముఠా ఉంటారండి. ఓకే, వాళ్ళందరూ 4-5 members అందరూ కుమ్మక్కై చేస్తారు. మరి ఇది ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలంటే చాలా మంది ఇప్పుడు అంటే బిగ్ ఇలా లలిత జ్యువెలర్స్ ఇలాంటివి వెళ్ళలేని వాళ్ళు చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసి దగ్గరలో ఉన్న బంగారపు కొట్టు దగ్గర కూడా వాళ్ళు ఎవరు అలా చేయరండి. ఎందుకంటే మీకు జ్యువెలరీ షాపులు ఎప్పుడు సిటీలో కానీ పల్లెటూరులో కానీ ఉన్నారంటే వాళ్ళు ఎవ్వరు అలా మోసాలు చేయరు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగింది అక్కడే, జ్యువెలరీ షాప్ పెట్టుకుని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవస్థ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇలా చిన్నదానికి మోసం చేస్తే రేపొద్దు పెద్ద వ్యాపారం వాళ్ళు ఏం చేయగలరు? ఒకరితో పోయేది కాదు కదా. ఇవన్నీ చేసేది అవుట్స్కట్స్ లో జరుగుతూ ఉంటాయి, మీకు అవుట్ ఆఫ్ వర్క్ జరుగుతూ ఉంటది తప్ప ఇంటిలో జరిగేది ఎక్కడ ఉండదు. మీకు కనీసం ఈ ఊర్లో చేస్తే మోసం ఈ ఊర్లో చేయరు, మళ్ళీ పక్క ఊర్లో చేస్తారు. తెలియకుండా దొరకకుండా. అంతే. అలాగే ప్రతి ఆర్నమెంట్ కూడా మీద కూడా 916 అని ఇస్తూ ఉంటారు. సో అసలు 916 అనేది అంటే క్యారెట్స్ ని బట్టి ఉంటుందా లేదంటే ఎలా? 916 అంటే అర్థం చాలా మంది ఒక నెంబర్ అనుకుంటారు, కానీ అలా కాదండి. 916 అంటే 91.6% బంగారం అందులో ఉంది అని అర్థం. 999 24 క్యారెట్స్ అంటే 999.9 అండి. అంటే 100% బంగారం అందులో ఉంది. అందులో ఏమీ కలపల. 91.6% బంగారం ఇచ్చారు మనకంటే మిగతా 8% 9% రాగి సిల్వర్ అన్ని రసాయనాలు కలిపి ఆర్నమెంట్ రెడీ చేశారు మనకి. అది అప్పుడు 916 ఇచ్చినట్టు బంగారం అర్థం మనకి. అది ఇదైతే 999.9 ఉంటుంది 24 క్యారెట్స్. అవునండి. సో ఓకే. అండ్ అలాగే ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు రేట్స్ మారుతూ వస్తున్నాయి కదా, మీరు అంటే లాస్ట్ డే వాళ్ళు మీకు పర్చేస్ చేసి ఉండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే బంగారం తగ్గొచ్చు పెరగచ్చు. సో అవన్నీ కూడా ఇంకా మీరు రిస్క్ చేయాల్సిందే. డిఫెన్స్ మన మీద ఉండదు కదా. ఇప్పుడు మేము హైదరాబాద్ ఉన్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ప్లేజ్ వచ్చింది మనకి, అక్కడికి వెళ్ళి చేసుకొని ఖమ్మం నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలి. వచ్చి మరుసటి ఇవ్వాలమ్మం కదా, రేపు సేల్ చేస్తాం. ఈ 24 hours గ్యాప్ లో ఏమైనా జరగచ్చు. ఆ రిస్క్ మేమే బేస్ చేస్తాం, కస్టమర్ దగ్గర ఏం బేస్ చేయం. ఎందుకంటే కస్టమర్ దగ్గర వన్స్ క్లోజ్ అయిపోయింది బ్యాంక్ దగ్గర అంటే ఇంకా ఆయనకి మనకి ఎటువంటి సంబంధం లేదు. అది ఇంకా వన్స్ శివ గోల్డ్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా వాటి మీద ఎప్పుడు ఆలోచన లేదా? లేదండి, లేదు. దీంట్లోనే నేను నా ఏం ఏంటంటే నా దగ్గర 100 మందికి నేను ఉపాధి కల్పించాలని నా ఏం. డెఫినెట్ గా నా కింద ఒక 100 మందికి ఉపాధి కలిగించి 100 కుటుంబాలు నేను నా వల్ల ఉన్నారు అని నేను చెప్పుకోగలగాలి. అది నా ఏం. ఆల్రెడీ ఒక హాఫ్ సెంచరీ కొట్టేశారు, ఇంకా హాఫ్ సెంచరీ ఉంది. సో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెట్టే ఆలోచన ఉంది? ప్రతి జిల్లాలో ఒక బ్రాంచ్ పెడతానండి. డెఫినెట్ గా ప్రతి జిల్లాలో ఒక బ్రాంచ్ పెడతాను. అండ్ దానికి గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. జిఎస్టీ కాపీ ఇస్తుంది, లేబర్ లైసెన్స్ తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయండి దానికి సంబంధించి. ప్రతిదీ లైసెన్స్ ఉండాలండి. మనం త్రూ బ్యాంక్ ప్రాసెస్ జరగాలి అనుకుంటే గవర్నమెంట్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా డాక్యుమెంటేషన్ ఉండి మనం వ్యాపారం చేస్తేనే మనం ఈ రోజుల్లో ఇలా నిలబడగలం. అది. అండ్ అలాగే గవర్నమెంట్ కట్టి ట్యాక్స్ మనం కట్టుకుంటూ రావాలి. డెఫినెట్ గా ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో ఒక ట్రస్ట్ వర్తి కంపెనీ అంటే శివ గోల్డ్ కంపెనీ. మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉంటాయి. అవునండి. సో బట్ మన ప్రయారిటీ ఏంటి అండ్ అలాగే మన యూనిక్నెస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? మన యూనిక్నెస్ అంటే ఒకటే చెప్తాను నేను, శివ గోల్డ్ కంపెనీకి మీరు ఎందుకు రావాలి అనుకుంటే మీరు మాతో మాట్లాడినప్పుడు ఓపెన్గా మీకు అన్ని ఓపెన్గా చెప్పేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని మేము చెప్పింది ప్రతిదీ కాల్ రికార్డ్ అవుతుంది మా దగ్గర. ఆ కాల్ రికార్డు మీకు అవసరమైతే మీకు క్లోజింగ్ టైంలో కూడా మీకు డీల్ క్లోజ్ అయ్యే టైం కూడా మీకు పంపిస్తాం. అందులో చెప్పిన పిన్ టు పిన్ పాయింట్ క్లోజింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది, అందులో ఎటువంటి మార్పు ఉండదు. కస్టమర్ మమ్మల్ని అడగచ్చు, సార్ మీరు ఇలా చెప్పారు ఇప్పుడు ఇలా తక్కువ చేస్తున్నారు ఏంటి అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. క్యారెట్ తక్కువ బంగారం అయినా ఉండాలి, స్టోన్ వెయిట్ అయినా తేడా ఉండాలి. అంతే తప్ప మేము చెప్పిన రేట్ కానీ సంథింగ్ ఆ తరుగు కానీ స్టోన్ వెయిట్ కానీ ఏదన్నా ఫస్ట్ ఎలా చెప్పామో
ఎండింగ్ దాకా అంతే ఉంటుంది. అది నేను డెఫినెట్గా కస్టమర్కి నమ్మకంతో నేను ఇవ్వగలను. బంగారంతో పాటుగా అంటే అందరూ కొనలేరు బంగారం, దాంతో పాటుగా వెండి కూడా ఇప్పుడు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు, సిల్వర్ జ్యువెలరీ అని. అలాగే భవిష్యత్తులో కాపర్కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది అని అంటున్నారు. సో నిజమేనంటారా అది? అది మనం చెప్పలేమండి. అలా అని చెప్పి ఇప్పుడు నేను ఏదో చెప్పి మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్ నేను నన్ను క్వశ్చన్ చేస్తారు రేపు. అవునవును. అలా దేన్ని కూడా నేను బ్లేమ్ చేయను, ఏది కూడా నేను ఎక్స్పోజ్ చేయను. ఎందుకంటే నా వల్ల రేపు వచ్చే ఫ్యూచర్ ఎఫెక్ట్ మళ్ళీ నేను వేస్ట్ చేయాలి. అది మనం చెప్పలేం మేడం. ఏది కూడా ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఆల్మోస్ట్ గోల్డ్ కూడా 18,400 దాకా వెళ్ళి మళ్ళీ 14,500 వచ్చింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ కూడా 4,50,000 దాకా వెళ్ళి మళ్ళీ 2,30,000 దాకా 2,30,000 20,000 అలా అప్ అండ్ డౌన్ నడుస్తుంది. దీన్ని ఎవ్వరు జడ్జ్ చేయలేమండి. నేను అనుకుంటాను 20,000 అయ్యిద్దని గోల్డ్ అంతా కొని పెట్టుకోలేను కదా. నేను రేపు పొద్దున మళ్ళీ బిజినెస్ చేయాలంటే అది తీసుకెళ్ళి మార్కెట్ సేల్ చేస్తేనే మళ్ళీ నేను ఏదైనా చేయగలను. అది అలా. అండ్ అలాగే మన మెగా9 టీవీలో కూడా శివ గోల్డ్ కంపెనీ చూసిన వాళ్ళు చాలా మంది ఒక కామన్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. చెప్పండి సార్, అంటే ఎక్కువగా బంగారం కొనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అంటే 1,00,000 రూపాయలు 2,00,000 తీసుకెళ్ళి, కానీ ఎంత ఉంటే అంత దీని మీద మనం తీసుకుందాము, దీని మీద కొంచెం తీసుకుంటే బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది. కానీ మీది అలా మాకు సపోర్ట్ అంటే ఒక 30,000 50,000 మా దగ్గర ఉన్న మీరు రీచ్ అయినప్పుడు దానికి తగ్గ బంగారం మీ దగ్గర కొనొచ్చా అనేది ఒక కామన్ క్వశ్చన్ అడుగుతున్నారు. కొనుక్కోవచ్చు. 50,000 అబోవ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకొచ్చి బ్యాంక్ త్రూ మా అకౌంట్ కంపెనీ అకౌంట్ ఫార్వర్డ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏ గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకోవచ్చు. ఓకే, డెఫినెట్‌గా తీసుకోవచ్చు. 50,000 దాటి తీసుకొస్తే ఖచ్చితంగా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, మన దగ్గర అంటే కాయిన్స్ రూపంలో ఏదైనా అవైలబుల్ గా ఉంది కానివ్వండి, లేదంటే 24 క్యారెట్స్ కానివ్వండి, ఏదైనా నేను ప్రొవైడ్ చేస్తాను. భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? కొత్త కాన్సెప్ట్ అంటే ఒకటేనండి. మోడీ గారు అన్నారు గోల్డ్ కొనొద్దు, అప్ అండ్ డౌన్ అవుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయొద్దు, దాన్ని తగ్గించండి అన్నారు. దానికి ఆలోచన అది ఏంటంటే, నేను ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ కస్టమర్స్ దగ్గర కొంటున్నాను కదా, అదే ఓల్డ్ గోల్డ్ ని రీసైక్లింగ్ చేసి కస్టమర్స్ కి మళ్ళీ రీసేల్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఓకే, ఆ పాత గోల్డ్ ని రీసైకిల్ చేసి దాన్నే అమ్ముదామని. అప్పుడు మనకి వేస్టేజ్ ఏమి ఉండదు, గ్రామ్ టు గ్రామ్ కాస్ట్ పడుతుంది, జిఎస్టీ కట్టుకొని మీరు కొనుక్కోవచ్చు. ఓకే, జస్ట్ ఇంకా వేరేది ఇంకా ఏం చార్జెస్ కానీ ఏం ఉండవు, జస్ట్ ఆ గోల్డ్ ఎంత రేట్ ఉంది ప్లస్ జిఎస్టీ తీసుకొని మీరు ఆర్నమెంట్ కొనేసుకోవచ్చు మన దగ్గర. ఓకే, అది ప్యూరిటీ చెక్ చేసుకోవడానికి మనం వాళ్ళ ముందే ప్యూరిటీ డెఫినెట్ గా మీకు సర్టిఫికేట్ కాపీ ఇస్తానండి. అందులో ఎంత పర్సెంటేజ్ బంగారం ఉంది, ఎంత కాపర్ ఉంది, మొత్తం A to Z మీకు ఇస్తాను నేను. భవిష్యత్తులో మీ దగ్గర కొన్న బంగారానికి మళ్ళీ సేల్ చేసుకుని వస్తే ఏ రోజు రేట్ ఆ రోజు మళ్ళీ మీరు సేమ్ ప్రాసెస్ ఏం చేంజ్ అవ్వదు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఒకటే. ఓకే, అండ్ ఫైనల్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అన్నా, గోల్డ్ అమ్మాలి అన్నా, గోల్డ్ తాకట్లో నుంచి బయటికి తీసుకురావాలన్నా ఎన్నో అనుమానాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే శివ గోల్డ్ తరపు నుంచి శివ గారు ఏం చెప్తారు? నేనైతే చెప్పేది ఒకటేనండి, మీకు గోల్డ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి అవసరాలు తాకట్టు పెట్టుకొని ఇడిపించలేక ఆక్షన్కి వెళ్ళిపోతుంటే జస్ట్ మాకు ఒక కాల్ చేస్తే మా టీం మీ దగ్గరికి వచ్చి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొన్ని స్పాట్లో మిగిలిన డబ్బులు మీ చేతికి అందజేస్తాం. అది మా ప్రత్యేకత. శివ గోల్డ్ కంపెనీ ఏపీ తెలంగాణలో ఉన్నాయి బ్రాంచెస్. మీరు మాకు జస్ట్ ఒక కాల్ చేస్తే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మొత్తం క్లియర్ చేస్తుందండి. సార్, స్టార్టింగ్ స్టేజ్లో చూసుకున్నట్లయితే మీరు చెప్పారు మా వైఫ్ని తీసుకెళ్దాం అనుకున్నాను, కుదరలేదు, నేను ఇది స్టార్ట్ చేశానని. సో వైఫ్ తరపు నుంచి అంటే ఇంట్లో ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చి ఉంటుంది, ఎంతో కొంత ఒక కాసు అయినా ఒక గ్రామ్ అయినా కొనుక్కోవాలని ఉంటుంది. సో వచ్చేది వరలక్ష్మి వ్రతము. సో ఎప్పుడైనా అలా స్పెషల్ డేస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమైనా ఉన్నాయా గోల్డ్ విషయంలో? ఎప్పుడు ఇబ్బంది పెట్టదంటాను, ఏది ఇస్తే అదే. బాగా పూజలు చేస్తే వరలక్ష్మి వ్రతం కూడా చేస్తాం. శివ గోల్డ్ కంపెనీ తరఫున వరలక్ష్మి వ్రతం హైదరాబాద్ లో నెక్స్ట్ మంత్ లో చేస్తాము. డెఫినెట్ గా గోల్డ్ అప్పుడు రూపులు చేసి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసి పెట్టుకుంటుంది అది. ఓకే, శివ గోల్డ్ కంపెనీలో రూపులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఉంటాయి, ఎందుకంటే వచ్చేదంతా వరలక్ష్మి వ్రతం కాబట్టి చిన్న అంటే ఎంత స్టార్టింగ్ నుంచి 1 గ్రామ్ నుంచి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కొనుక్కోవచ్చు. ముందే ఆర్డర్ ఇవ్వాలా లేదంటే రెడీగా ఉంటాయి? కాల్ చేస్తే 1 day లో డెలివరీ ఇస్తాం. అలాగే స్పెషల్ అకేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా, సో అక్షయ తృతీయ అని, సో అలాగే వీటికి కూడా చాలా మంది ఎక్కువగా కొనాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడైనా ఆఫర్స్ మీరు పెడుతూ ఉంటారా? ఆఫర్స్ ఏమి ఉండవు, మీ గోల్డ్ కాస్ట్ జిఎస్టీ పేమెంట్ చేసుకొని ఏది కావాలంటే మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, సో మీ దగ్గర వచ్చిన గోల్డ్ ని మీరు ఆర్నమెంట్ గా మళ్ళీ తయారు చేస్తారా లేదంటే ఆర్నమెంట్ నే ఉంచేస్తారా? రీసైకిల్ చేస్తాం దాన్ని. ఓకే, చాలా మంది బిస్కెట్స్ ఇవి కూడా సేల్ చేస్తూ ఉంటారు కదా మీ దగ్గర, సో వాటికి కూడా దాన్ని ఆర్నమెంట్ గా మార్చే ఫెసిలిటీ ఉందా మీ దగ్గర? లేదు, బిస్కెట్ ప్రకారం ఉంటుంది. బిస్కెట్ అయితే బిస్కెట్, ఆర్నమెంట్ అయితే ఆర్నమెంట్.
అండ్ సార్ 15 ఇయర్స్ జర్నీలో బంగారం హెచ్చుతగ్గులు మీరు చూసే ఉంటారు. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు 15 ఇయర్స్ అప్పుడు అసలు స్టార్టింగ్ రేట్ ఎంత ఉంది కావాలి? 1900 అండి. 1900. గ్రామ్ కాస్ట్ 1900. ఈరోజు 19,000. సో ఇదంతా చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అప్పటి నుంచి గోల్డ్ దాసి ఉంటే బాగుండదు. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఆగస్ట్లో మా బ్రదర్ ఒక సైట్ తీసుకుందామని గోల్డ్ సేల్ చేద్దాం ఇద్దరం అని చెప్పి ఇద్దరం సేల్ చేసి సైట్ కొన్నాం. ఆ సైట్ వాల్యూ అలాగే ఉంది, గోల్డ్ వాల్యూ డబుల్ అయింది. అవును. నేను ఇదే ఫీల్డ్ లో ఉండి నేనే జడ్జ్ చేయలేకపోయాను చూడండి. మిత్ అనేది ఎప్పటి నుంచో బంగారంని భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు బాధపడ్డు అని అంటారు, కానీ బంగారానికి కాస్త ఎక్కువ అనిపిస్తుంది. 2 ఇయర్స్ లో టూ మచ్ హైక్ అయింది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ లో ఇంత హైక్ ఈ 2 ఇయర్స్ లో తప్ప ఎప్పుడు అవ్వాల. తగ్గుతుంది అనుకున్నాం కానీ ఎంత పెరుగుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెప్పినట్లే మోడీ గారు ఒక అంటే అలర్ట్ జారీ చేశారు. దానివల్ల చాలా గోల్డ్ షాప్ వాళ్ళు కానీ ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇబ్బంది అంటే మోడీ గారు చెప్పింది కొనడం ఆగండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆగండి అన్నారు, కానీ ఇక్కడ ఎవరు పర్చేస్ చేయొద్దు, ఇక్కడ శుభకార్యాలు ఆపుకోవద్దు అని చెప్పలేదు కదా. మనం చేసేది చేయాలి, కానీ చేసేదాంట్లో తక్కువ చేయము. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ వాడకం తగ్గించమన్నారు మనల్ని. అవకాశం ఉంటే మెట్రోస్ లేదంటే మన ఆర్టీసీ బస్సులోనూ ప్రయాణించి కార్లు కానీ బర్రెలు కానీ పక్కన పెట్టమండి, అవకాశం ఉంటే ట్రై చేయండి అంటున్నారు. అది దానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. అది చేస్తే వరల్డ్ వైజ్ మొత్తం మన దేశం అంతా ఇండియా అంతా కుమ్మకయ్యి ఒక మాట మీద నిలబడి చేస్తే చాలా వెల్ అండ్ గుడ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఒక న్యూస్ విన్నాం సార్, కుప్పంలో బంగారం గని వచ్చింది అని. సో భవిష్యత్తులో ఒకవేళ కనుక మనకి ఆ బంగారం గనులు బయటకు తీస్తారు, ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత జరుగుతుంది. దాని వల్ల ఏమైనా మనకి బంగారం రేట్లు కొంచెం తగ్గే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే మన సొంత ఏరియాలోనే ఉంటుంది కాబట్టి. చెప్పాకంటే బంగారం ఎప్పుడైనా ఎంత గని ఉన్నా సరే రేట్ అండ్ డిఫెన్స్ మన చేతిలో ఉండదు, అర్థమైందా? అది వరల్డ్ వైజ్ ఆర్బీఐ చేతిలో ఉంటుంది తప్ప, మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది తప్ప రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయించరు కదా, మన సీఎం గారు నిర్ణయించరు దాన్ని. బయట ఎవరైతే సెంట్రల్ లో ఉన్నారో వాళ్ళు నిర్ణయించి దాన్ని అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటది. అందుకని ఇది ఎంత వచ్చిందో ఏంటనేది ఇంకా బయటపడలా. వచ్చిందని చెప్పి మనకి చెప్పారు తప్ప అది ఎంత వచ్చిందో ఏంటని తెలియదు. టన్నులు కనుక ఏమైనా వస్తే ఫ్రెండ్స్ ఏమైనా పాయింట్ చేంజ్ ఉండొచ్చు, కానీ దాన్ని ఎలా అని జడ్జ్ మనం చెప్పలేము దాని గురించి. ఓకే. అండ్ అలాగే ఈ జర్నీలో మీరు చూసుకున్నట్లయితే చాలా మంది క్లయింట్స్ రీచ్ అయి ఉంటారు. అవునండి. సో టోటల్ గా ఎంతమంది క్లయింట్స్ కి మీరు ఇంతవరకు సర్వీస్ అందించి ఉంటారు? చాలా మంది చేశాను క్లయింట్స్, కొన్ని వేల మంది అంటారా? కౌంట్లెస్ అని. ఎందుకంటే అది చాలా అవసరము, చాలా నీడ్ఫుల్ అన్నమాట అది. సో ఎవరికి అర్థం కాదు. సో రీసెంట్ గా ఎన్ని వచ్చినా కానీ అసలు ట్రస్ట్ అనేది ఉండలేదు. సో ఇంత అంటే బ్రాంచెస్ ఇంప్రూవ్మెంట్ ఉందంటేనే అక్కడ ఒక ట్రస్ట్ అనేది ఏర్పడిందని అర్థమవుతుంది. సో అక్కడే అర్థమవుతుంది సాటిస్ఫైడ్ క్లయింట్స్ అంటే. గుర్తుండిపోయే క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా ఈ జర్నీలో? ఉన్నారండి. ఏమంటే గుర్తుండే క్లయింట్స్ అంటే అందరూ స్కూల్ ఫీజులకనో లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ యాక్షన్ వెళ్ళిపోతుంది తప్ప, కొంతమంది కొద్దిగా హాస్పిటల్లో నేను అర్జెంట్ కట్టాలి అన్న వచ్చిన క్లయింట్కి చాలా బెనిఫిట్ చేశాను నేను. ఓకే. వాళ్ళు తర్వాత గుర్తుపెట్టుకొని నాకు కాల్ చేసి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ దగ్గరికి వచ్చి నాకు చాలా బెనిఫిట్ అయింది అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అది మాత్రం నేను మర్చిపోలేను. హాస్పిటల్ కంటే ఆన్ టైంలో మనం అందించాము. రేటు కూడా నేను నా మార్జిన్ కమిషన్ తీసేసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. ఓన్లీ జిఎస్టీ గవర్నమెంట్ కట్టి మిగతాది నాకు ఏ మార్జిన్ వద్దు, ఎంత వస్తుంది మీరు తీసుకొని ముందు మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోండి అని ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అప్పుడు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. అది చేసే పనిని ఇష్టపడుతూ ఉంటే దాని అవుట్పుట్ కూడా అంతే ఉంటుంది. సో మీరు మీ పని ఎంత శాతం ఇష్టపడుతూ ఉంటారు? చాలా 100% అండి. సార్ నిద్ర పోయినా ఏదైనా సరే ముందు ఎక్కడ నా కస్టమర్స్ ఇబ్బంది పడతారని ముందు నా ఎంప్లాయీస్ అందరికి నేను ఒకటే చెప్తాను, వెళ్ళిన వాళ్ళతో ఎవరితో ఏం డిస్కషన్ పెట్టద్దు. వాళ్ళు ఏదంత ఇబ్బందితో అమ్ముతారో అంత సాటిస్ఫాక్షన్, ఎంత హ్యాపీగా మనల్ని పంపించాలి వాళ్ళు. అప్పుడే మన కంపెనీ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఎవరితో ఏ గొడవ పెట్టుకోవద్దు. ఏమన్నా క్లియరెన్స్ లేకపోతే నాకు కాల్ చేసి, సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్తే నేను మనకు రూపాయి లాస్ అయినా కస్టమర్ హ్యాపీనెస్గా ఉండాలి, క్లియర్ చేసి పంపించండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టదు, వాళ్ళు అస్సలు ఇబ్బంది పెట్టదని చెప్పి. ఇప్పుడు ఒక్క సిచ్యువేషన్ కూడా లేదు కస్టమర్ ఇబ్బంది పడ్డారు శివా గోల్డ్ కంపెనీ తరఫున అని, ఒక్క సిచ్యువేషన్ కూడా లేదు ఇప్పుడు దాకా ఇన్ని ఇయర్స్ లో. చదువుకున్న వాళ్ళంటే ఓకే, వెబ్సైట్ త్రూనో లేదంటే ఇలా అడ్వర్టైజ్మెంట్స్ చూసో లేదంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చో రీచ్ అవుతూ ఉంటారు. కానీ చాలా మందికి అంటే ఫోన్ నెంబర్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు కొంతమంది, రీచ్ అవ్వడం కూడా అర్థం కాదు కదా. సో వాళ్ళకి డీటెయిల్డ్ గా శివా గోల్డ్ తరపు నుంచి శివా గోల్డ్ ని రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు ఎలా చెప్తారు? డెఫినెట్గా అండి, మీరు మెగా 9 ఛానల్ ద్వారా
మీరు న్యూస్ ద్వారా చూడొచ్చు. అందులో కింద స్క్రోలింగ్ అవుతుంది అండ్ స్ట్రిప్స్ యాడ్లు డిజిటల్ మార్కెటింగ్లో వస్తుంది. ఇప్పుడు అందరికీ ఫోన్స్ ఉన్నాయండి. ఫోన్స్లో ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో శివ గోల్డ్ కంపెనీ అని టైప్ చేస్తే మీకు గూగుల్లో కూడా వచ్చేస్తుందండి. దాంట్లో మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మా కంపెనీ నెంబర్స్. దానికి జస్ట్ మీరు కాల్ చేస్తే చాలు, మా టీమే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మా టీం మీ దగ్గరికి వచ్చి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మొత్తం డబ్బులు కట్టి విడిపించి మిగతా బాల్స్ కూడా స్పాట్లోనే క్లియర్ చేసి ఆ రోజు మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీ నమ్మకానికి మా హామీ మీ శివ గోల్డ్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా మీరు అంటే మంచి పనులు చేస్తూనే ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. సామాన్య విషయం కాదు. ఇలాగే మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూశారు కదా, బంగారం అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇష్టపడి కొనుక్కున్న బంగారం పాడైపోతుందంటే చాలా బాధపడుతూ ఉంటారు. దానికి ఎక్కడికి వెళ్ళకుండా మీరు అంటే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉండొచ్చు, కానీ మనకి మంచి రేట్ ఇచ్చి మనల్ని టైంకి మనకి అందడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి డిలే లేకుండా మనం తీసుకువెళ్ళిన గోల్డ్కి ఎగ్జాక్ట్గా ఆ రోజు గోల్డ్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ ఇస్తూనే ఒక ట్రస్ట్ అనేది మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే సో ఎటువంటి వేస్టేజ్ లేకుండా, మేకింగ్ ఛార్జెస్ లేకుండా గోల్డ్ కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. దాన్ని కూడా మనకి అవైలబిలిటీగా తెస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్నమెంట్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి, సో ఆ ఆర్నమెంట్కి కూడా ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దానికి ఎగ్జాక్ట్గా కట్టి మనకి ఎటువంటి వేస్టేజ్ మనం కట్టాల్సిన అవసరం లేకుండా సో గ్రామ్ రేట్తోనే మనం తీసుకోవచ్చు. అండ్ జస్ట్ జిఎస్టీ పే చేస్తే చాలు, అది ఎక్కడైనా ఉన్నదే. సో శివ గోల్డ్ కంపెనీ మరిన్ని బ్రాంచెస్ భవిష్యత్తులో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి తెలంగాణలో అండ్ అలాగే విజయవాడలో, ఇప్పుడు భీమవరంలో కూడా స్టార్ట్ చేసుకోబోతున్నారు. సో ప్రతి జిల్లాలో కూడా ఒక బ్రాంచ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని శివ గారు వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో శివ గోల్డ్ కంపెనీ అంటేనే ఒక ట్రస్ట్. మరి ఇంత ట్రస్ట్తో కూడిన కంపెనీతో మీరు రీచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని రీచ్ అవ్వండి. ఈజీగా వాళ్ళ ఎంప్లాయీస్ వస్తారు, ఇంటికి వచ్చి మొత్తం మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా వాళ్ళు మీకు ఎటువంటి డిలే లేకుండా చేస్తారు. సో శివ గోల్డ్ కంపెనీకి రీచ్ అవ్వండి. సో మీ అవసరాలని టైంకి తీర్చుకోవడానికి ఒక మంచి స్పాట్ అవుతుంది. సో ఇది శివ గారితో ఈరోజు చిన్న ఇంటర్వ్యూ అనమాట. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తారు, మనం కూడా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.